నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. అయితే ఈ కూటమి ప్రభుత్వంపై ఇప్పుడు తీవ్రమైనటువంటి అసంతృప్తి, వ్యతిరేకత ఎక్కువ అవుతూ వస్తుంది. దానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి అంటే, ఏదైతే ఎన్నికలకు ముందు కూటమి నేతలు చేసినటువంటి వాగ్దానాలు కానీ, ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకోలేదు, నెరవేర్చడం లేదు. దీనికి సంబంధించి మమ్మల్ని ఎన్నికల వరకు వాడుకున్నారు, తర్వాత యూజ్ అండ్ త్రో లాగా మమ్మల్ని చూస్తున్నారు. ఇది ప్రధానమైనటువంటి భూమిక పోషిస్తున్న ఉద్యోగుల నుంచి వస్తున్నటువంటి నిరసన గలం, అసంతృప్తి జ్వాల. దీనంతటికీ కారణం ఏంటి? ప్రధానంగా ఎన్నికలకు ముందు కూటమి నేతలు ఇచ్చినటువంటి ప్రామిసెస్ చేసినటువంటివి ఏవైతే ఉన్నాయో, మమ్మల్ని గెలిపించండి, మీకు సంబంధించినటువంటి అన్ని అంశాలలో మేము సానుకూలమైనటువంటి రీతిలో స్పందిస్తాం, మీరు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను మేము పరిష్కరిస్తాం. ఎన్నికల మేనిఫెస్టోలో కూడా పొందుపరిచారు. 5 ఏళ్ల విధ్వంసకరమైనటువంటి పరిపాలన వాటికి భిన్నంగా మేము చేస్తాం. అంటే 2019 నుంచి 5 ఏళ్ల పాటు ఏదైతే 2024 వరకు వైఎస్ఆర్సీపీ హాయంలో జరిగినటువంటి ఉన్నాయో వాటికి తగ్గట్లుగా, అంటే ఉద్యోగ వర్గాన్ని నిలువునా మోసం చేసినటువంటి జగన్ సర్కార్, మీరు ఆ ప్రభుత్వాన్ని ఓడించండి, మాకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి, ఖచ్చితంగా మీ సమస్యలపై మేము ఫోకస్ పెడతాం, వాటిని పరిష్కరిస్తాం అన్నారు. కానీ ఎక్కడా కూడా దానికి సంబంధించినటువంటి ఒక కార్యాచరణ లేదు. ఇలాంటి సందర్భంలో ఉద్యోగ సంఘాల నేతలు ఎవరైతే ఉన్నారో కొంతమంది మాత్రం వారు ఎలాంటి ఒత్తిళ్లకు తలగ్గకుండా ముందుకు వెళ్తున్నారు. కానీ కొంతమంది మాత్రం వారిని వెనక్కి లాగుతున్నారు. కూటమి అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు పూర్తయింది, రోజులు గడుస్తున్నాయి, నెలలు గడుస్తున్నాయి, సంవత్సరాలు మారుతున్నాయి. కానీ ఉద్యోగులకు సంబంధించినటువంటి సమస్యలు ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అన్న చందంగా ఉన్నాయి, ఎక్కడ కూడా పరిష్కరించబడట్లేదు. ఎందుకో మరి ఉద్యోగ వర్గాన్ని చంద్రబాబు సర్కార్ పట్టించుకోవట్లేదు అనే ఆరోపణల విమర్శలు కూడా ఎక్కువగానే వినిపిస్తున్నాయి. ఇలాంటి క్రమంలో కూటమి అధికారంలోకి రాగానే ఐఆర్ ప్రకటిస్తాం, పిఆర్సీకి సంబంధించినటువంటి కమిషన్ వేస్తాం, పెండింగ్ బకాయిలన్నీ క్లియర్ చేస్తాం, అలాగే రిటైర్డ్ ఉద్యోగులు ఎదుర్కొంటున్నటువంటి ప్రతి సమస్యను పరిష్కరిస్తాం. వాళ్ళకి రిటైర్మెంట్ బెనిఫిట్స్ రాక నరక యాతన అనుభవిస్తున్నారు, బతుకు జీవుడా అంటూ ఒక కాలం వెల్లదీస్తున్నారు. కొంతమంది వాటిని చూస్తామా అని అలాంటి నిరాశతోనే పాపం చనిపోతున్నారు. ఎందుకంటే అప్పటి వరకు ప్రభుత్వానికి ప్రజలకు మధ్య ఒక వారధిగా, సారథిగా పనిచేసినటువంటి ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్డ్ అయిన తర్వాత వారి పరిస్థితి ఏ రకంగా ఉంది, వారికి రావాల్సినటువంటి బకాయిలు కూడా రావట్లా. ఇలాంటి క్రమంలో సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్ ఎప్పుడూ కూడా సామాన్యుడి పక్షాన నిలబడుతుంది. వారి గళాన్ని వినిపించడానికి మేము ఎప్పుడు కూడా సిద్ధంగానే ఉన్నాం. దానిలో భాగంగా మేము చేసినటువంటి ఎన్నో కార్యక్రమాలు కానీ, సమస్యలపై సమర భేరి అని సంబంధించి ప్రభుత్వం స్పందించింది. తాజాగా 7,000 కోట్ల రూపాయలు విడుదల చేసింది. అది ఏ మూలకి అంటే దాదాపు 45,000 కోట్ల రూపాయలు పెండింగ్లు ఉన్నాయి బకాయిలు, ఉద్యోగులకు కానీ రిటైర్డ్ ఉద్యోగులు అందరికీ కలిపి. సో ఇలాంటి సందర్భంలో ఉద్యోగ సంఘ నేతలు చేస్తున్నటువంటి ఏదైతే ఒక కార్యాచరణ మనం చేద్దాం అనుకునేసరికి కొంతమంది వెనక్కలాగటం. ఇలాంటి క్రమంలో ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఆర్గనైజేషన్ ఫ్యాప్టో ఆధ్వర్యంలో మరికొద్ది రోజుల్లోనే ప్రభుత్వానికి ఒక జలక్ ఇవ్వబోతుంది ఫ్యాప్టో అనేది సమాచారం తెలుస్తుంది. జేఏసీ ఆధ్వర్యంలో, ఏపీ ఎన్జిఓ ఆధ్వర్యంలో ఇలా ఎన్నో మీటింగులు జరుగుతున్నాయి. దానికి సంబంధించి ఒక కార్యాచరణ రూపొందిస్తున్నారు. కానీ యాక్షన్లోకి వచ్చేసరికి అది స్లో అయిపోతుంది. దానికి మరి కారణాలు తెలియదు. ఇలాంటి క్రమంలో ఉద్యోగుల్లో తీవ్రమైనటువంటి నిర్లిప్తత, అసంతృప్తి, వ్యతిరేకత, నిరాశ, నిస్పృహ అన్నీ కూడా ఎక్కువ అవుతున్నటువంటి తరుణంలో ఇప్పుడు ఫ్యాప్టో ఆధ్వర్యంలో దీనికి సంబంధించి ఒక కార్యాచరణతో ముందుకు వెళ్తున్నారు. ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగులు కానీ, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కానీ వేలాది మంది వారికి జీతాలు రాక నరకయాతన అనుభవిస్తున్నారు. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు అంటే దాదాపుగా 3-4 నెలల నుంచి వారికి జీతాలు రాల. తాజాగా దీనికి సంబంధించే పారామెడికల్ సిబ్బంది కాంట్రాక్ట్ పద్ధతిన పనిచేస్తున్న వారు ధర్నా చౌక్లో వేలాది మంది వచ్చి ధర్నా చేశారు, నిరసన తెలియజేశారు. దానికి సంబంధించి ప్రభుత్వం స్పందిస్తుందేమో అని. కానీ ఎక్కడా కూడా ఇప్పటి వరకు దానికి సంబంధించి సానుకూలమైనటువంటి రీతిలో ఒక రెస్పాన్స్ అనేది రాలా. ఇట్లాంటి క్రమంలో ఏది ఏమైనప్పటికీ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి. ఇప్పటికే ప్రభుత్వం ఈ పాలనలో 2 ఏళ్ళు పూర్తయ్యాయి. ఇక కొన్ని రోజులు పోతే 2029 ఎన్నికల నాటికి సన్నాహాలు ప్రారంభమవుతాయి. మరి ఇటువంటి క్రమంలో తమకున్నటువంటి సమస్యలను పరిష్కరించుకునేందుకు ఏ రకమైనటువంటి కార్యాచరణ రూపొందించాలి? ఒక ఆందోళన, ఒక ఆవేదన ఎక్కువ అవుతున్నటువంటి తరుణంలో దీనికి సంబంధించి
జూలై నెలలో ఒక ప్రత్యేకమైనటువంటి కార్యాచరణతో ఫ్యాప్టో ముందుకు రాబోతుంది. మిగిలిన ఉద్యోగ సంఘాలు కలిసి వచ్చినా రాకపోయినా ఉద్యోగ సంఘాలు మాత్రం అన్నీ కూడా ఏకంగానే ముందుకు వెళ్తున్నాయి. దీనికి సంబంధించి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి. ఎలా వెళ్ళాలి, ఏ విధంగా ప్రభుత్వాన్ని మనం మెడలు వంచాలి, మనకున్నటువంటి సమస్యలను పరిష్కరించుకునేందుకు మనం ఏ విధంగా యాక్షన్ ప్లాన్తో ఉండాలి అనే దాని మీద దానికి సంబంధించి మొత్తానికైతే ఒక కార్యాచరణ రూపొందించారు. దశల వారీగా ఫ్యాప్టో ఆధ్వర్యంలో చేయాలి, నిరసన కార్యక్రమాలు చేయాలి, ఆందోళనలు చేయాలి, ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి, అంతిమంగా మన సమస్యలపై మనం పరిష్కరించుకోవాలి. దానికి సంబంధించి ఎవరైతే రిటైర్డ్ ఉద్యోగులు ఉన్నారో వారి సమస్యలపై కూడా మనం పోరాటం చేయాలి అనే దిశగా దీనికి సంబంధించి ఫ్యాప్టో చైర్మన్ సాయి శ్రీనివాస్ గారు మనకి ఫోన్ ఇన్లో ఉన్నారు. దానికి సంబంధించి ఏ విధంగా కార్యాచరణ ఉండబోతుంది ఏంటనేది ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే శ్రీనివాస్ గారు. సార్ నమస్తే అండి. సార్ నమస్తే, నేను రవీంద్ర నెంబర్ 1 న్యూస్ నుంచి. సార్ ఫ్యాప్టో ఆధ్వర్యంలో ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు, దానికి సంబంధించి కార్యాచరణతో ముందుకెళ్తున్నట్టు తెలుస్తుంది. ఈ ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా దాదాపుగా ఉద్యోగులకి ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించడానికి ఒక ప్లానింగ్ అనేది కూడా లేదు. దానికి సంబంధించి ఉద్యోగులు కూడా తీవ్రమైనటువంటి ఆవేదన ఆందోళనలో ఉన్నారు. 2 ఏళ్ళు పూర్తయింది. ఎందుకు కూటమి ప్రభుత్వం ఆలోచన చేయట్లేదు? భవిష్యత్ కాలంలో మీ యొక్క ఉద్యమం కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది సార్? ఓకే సార్, ముందుగా ప్రభుత్వం 2 సంవత్సరాలు అయింది. ఇప్పటికే 2 విజయోత్సవ సభ కూడా నిర్వహించుకుని మొత్తం కూటమి ప్రభుత్వం నేతలందరూ కూడా విజయోత్సవాలు నిర్వహించుకున్నారు. సంతోషం. అయితే మేము కోరేది ఏంటంటే ఉపాధ్యాయ ఉద్యోగ వర్గాలుగా ఇప్పటికే సంవత్సరం పాటు మేము కూడా ఏమి విధమైన కోరికలు అడగలేదు. సంవత్సరం తర్వాత మాత్రమే ఫ్యాప్టో ఆధ్వర్యంలో మెమోరాండం ఇచ్చిన తర్వాత స్పందించకపోతేనే మేము ఒక పోరుబాటు అనే కార్యక్రమం తీసుకుని 16,000 మంది ఉపాధ్యాయులతో ఒక నిరసన కార్యక్రమాన్ని, ధర్నా కార్యక్రమాన్ని పోరుబాట పేరుతో నిర్వహించిన తర్వాత సీఎం గారు 10 రోజుల తర్వాత చర్చలు పిలిచి అప్పటికి 1,100 కోట్లు ఒకసారి, 6,000 కోట్లు ఒకసారి, 7,300 కోట్ల రూపాయలు విడుదల చేశారు. పాత బకాయిలు చేస్తూ ఒక డిఏని మాత్రమే ప్రకటించారు. అది దీపావళికి 10 రోజుల ముందు జరిగినటువంటి విషయం. తర్వాత కొంచెం బ్రీతింగ్ స్పేస్ ఇవ్వండి, ఉపాధ్యాయ ఉద్యోగులు స్పెషల్ గా రిక్వెస్ట్ చేస్తున్నాం, తప్పనిసరిగా మీ అందరి యొక్క ఆకాంక్షలు నెరవేరుస్తామని చెప్పి ఆ రోజు చెప్పారు. తర్వాత మార్చి వరకు, అంటే కొత్త ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్ అయ్యే వరకు, అక్టోబర్ నుంచి మార్చి వరకు కూడా మేము 6 నెలల కాలం సుమారుగా వెయిట్ చేసాం. అలా ఏ విధమైన స్పందన లేకపోయేసరికి మేము రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఉపాధ్యాయ సంఘాలతో కలిసి పోరుబాట 2వ దశ పోరాటంలో భాగంగా 3 రోజుల నిరాహార దీక్ష, ప్రతిరోజు 9 జిల్లాల ఉపాధ్యాయులతో, వేలాది మంది ఉపాధ్యాయులతో మేము నిరాహార దీక్ష చేపట్టాము. అప్పటికి మరలా ఒక 7,000 కోట్లు బకాయిలు రిలీజ్ చేయడం తప్ప మాకు ఏ విధమైనటువంటి సరెండర్ లీవులు కానీ, బకాయిలు కానీ, 4 డిఏల పెండింగ్ విషయం కానీ ఇంకేది కూడా ప్రస్తావించకపోవడం ఉపాధ్యాయ వర్గంలో తీవ్రమైనటువంటి ఆందోళన చెందుతున్న పరిస్థితి. ఈ పరిస్థితి నేపథ్యంలో మేము కూడా ఫ్యాప్టో ఆధ్వర్యంలో మళ్ళీ 3వ దశ పోరాటం కూడా చేయాలనే ఉద్దేశంతో మా కార్యవర్గ సమావేశాలు పూర్తి చేసుకున్నాము. ఈ రోజే జరిగింది. ఇది జేఏసీ మేము భాగస్వామిగా ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయుల ఐక్యవేదిక అయినటువంటి జాయింట్ యాక్షన్ కమిటీ జేఏసీ ఆధ్వర్యంలో వాళ్ళ మీటింగ్ జరిగింది. దాని యొక్క రిజల్ట్ కూడా వాళ్ళు కూడా దీనికి రేపు 1వ తారీఖు, జూలై 1 నుంచి 8వ తేదీ వరకు ప్రజాప్రతినిధులకి, అధికారులకి లెటర్లు ఇచ్చి ఏర్పాటు చేసుకున్నారు. చీఫ్ సెక్రటరీ గారికి ఒక నోటీస్ ఇచ్చి జూలై 26వ తేదీ తర్వాత 26వ తేదీనే వాళ్ళు ఒక కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఉద్యమ కార్యాచరణకి వెళ్ళడానికి జేఏసీ నుంచి కూడా వాళ్ళు ముందు కదులుతున్నటువంటి పరిస్థితి. అంటే జేఏసీ అంటే మేము కూడా అందులో భాగస్వాములమే. అయితే దీనికంటే ముందుగా ఫ్యాప్టో ఆధ్వర్యంలో ఇప్పటి వరకు చేసిన కార్యక్రమాలకి కొనసాగింపుగా, అంటే జేఏసీ సమావేశం అంటే వాళ్ళ జరిగింది, మాకు వారం రోజుల క్రితమే కార్యవర్గ సమావేశం చేసుకున్నాం. ఒక ప్రెస్ మీట్ పెట్టి మేము కూడా ముందుకు వెళ్లాలని ఆలోచనతో ఉన్నాం. మాది ప్రధానంగా 2 రకాల సమస్యలు ఉన్నాయి. ఇన్ సర్వీస్ టీచర్లకి టెట్ రాయాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో చట్ట సవరణ చేస్తే 2010 ముందు వాళ్ళకి వెసులుబాటు కల్పించాలని, కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలనే ఉద్దేశంతో మేము ఈ ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఇప్పటికే ఢిల్లీ వెళ్లి 2 సార్లు ధర్నా చేసి వచ్చినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వంలో ఏ విధమైన స్పందన లేకపోవడం, ఈ లోపు తీర్పు కూడా రావడంతో ఉపాధ్యాయులు తీవ్రమైన ఆందోళనతో ఉన్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పిల్లల దగ్గర నుంచి లెర్నింగ్ అవుట్కమ్స్ బాగా ఉండాలని విద్యాశాఖ అధికారులు మాకు పదే మీటింగ్ లో చెప్తా ఉన్నారు. లెర్నింగ్ అవుట్కమ్స్ బాగా ఉండాలంటే ఉపాధ్యాయుడు పూర్తిగా బోధనకు పరిమితం అవ్వాలా. కానీ ఈ రోజు బోధన చేయడానికి ప్రభుత్వ పథకాలు కానీ, ప్రభుత్వ పథకాలు అమలు చేయడంలో కానీ, లేదా ప్రభుత్వానికి సంబంధించినటువంటి
యాప్ల అప్లోడ్ కానీ సతమతం అవుతున్నటువంటి ఉపాధ్యాయుడికి ములిగే నక్క మీద తాటికాయ పడ్డట్టుగా మా పరిస్థితి ఎట్లా ఉందంటే టెట్ పాస్ అవ్వకపోతే ఉద్యోగం పోయే పరిస్థితి కనిపిస్తా ఉంది. కాబట్టి ఒకవైపు మేము పాస్ అవ్వడానికి చదువుకోవాలా, ఎప్పుడు పాఠాలు చెప్పాలా, ఇంత టెన్షన్ లో ఉపాధ్యాయుడు ఇప్పుడు లేడు. ఇటువంటి విపరీతమైన టెన్షన్ ఉంది కాబట్టి విద్యాశాఖ మంత్రి గారిని మేము ఒక అపాయింట్మెంట్ కోరి ఆయనతో కలిసి మాట్లాడే పరిస్థితి చేస్తా ఉన్నాం. ఒకవైపు టెట్ ఆగస్టు 31, 2028 నాటికి పాస్ అవ్వకపోతే ఉపాధ్యాయులు టెర్మినేట్ అవుతారు సర్వీస్ నుంచి. దాని నుంచి బయటపడాలంటే తప్పనిసరిగా పాస్ అవ్వడం అనేది ఒకటి. రెండు, ప్రభుత్వాలు ఒత్తిడి తీసుకుంటే మాకు అంటే 1995 నుంచి అపాయింట్ అయినటువంటి ఉపాధ్యాయులు 2010 వరకు ఎవరైతే ఉన్నారో పలు డిఎస్ఎల్ సెలెక్ట్ ఉపాధ్యాయులు అందరూ టెట్ రాయాల్సి వస్తాం. వాళ్ళకి వెసులుబాటు కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం చట్ట సవరణ చేస్తే సరిపోతుంది. ఆ ఒత్తిడి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం. దీనికి తోడు మాకు ఈ పెండింగ్ బకాయిలు అనేవి బాగా పెరిగిపోయి కనీసం 4 సంవత్సరాలు అవుతుంది. మాకు సరెండర్ లీవ్ కి అప్లై చేసి సరెండర్ చేసి ఇప్పటికీ కూడా పర్లేదు. 4 డిఎల్ పెండింగ్ ఉంది, 11 పిఆర్సీ బకాయిలు ఉన్నాయి. ఎన్నిటికంటే బకాయిలు వాళ్ళ ఖాతా రేపిస్తానని చెప్పొచ్చు మీరు, కానీ 12వ పిఆర్సీ నియమించడంలో ఇంత జాప్యం అనేది మేము ఈ ప్రభుత్వం నుంచి ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయులను అణిచివేసి మోసగించిందనే విషయం అందరికి తెలుసు కాబట్టి మేమందరం కూడా దూరం అయ్యాం. ఈ కూటమి మీద చాలా ఆశలతో ఉద్యోగ వర్గం ఉంటే, ఉద్యోగ ఉపాధ్యాయ వర్గం ఉంటే వీరు కూడా మా ఆశల మీద నీళ్లు జల్లి ఇంతవరకు తీసుకురావడం అనేది మేము జీర్ణించుకోలేకపోతున్న పరిస్థితి. ఇప్పటికైనా వెంటనే ఒక కమిటీ వేసి పిఆర్సీ కమిటీ రిపోర్ట్ ఒక 6 నెలల్లో తెప్పించుకుని మాకు పిఆర్సీ అమలు చేయాలనే డిమాండ్ తోనే మేము ముందుకు పోతా ఉన్న పరిస్థితి. దీనిపై ప్రభుత్వం స్పందించాలని అందుగురించి మేము ఇప్పటికే మేము నిర్ణయం తీసుకున్నాం. మండే ప్రెస్ మీట్ పెట్టి ఈ విషయాలు కూడా తెలియజేయాలనుకుంటా ఉన్నాం. 25వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఎమ్మెల్యేలు ఎంపీలకు ఈ టెట్ మీద కానివ్వండి, కొత్త పిఆర్సీ మీద కానీ లెటర్లు ఇవ్వాలని, అలాగే జూలై 14వ తేదీ నుంచి కలెక్టరేట్ల దగ్గర నిరసన కార్యక్రమం, ముట్టడి కార్యక్రమాలు చేయాలని జూలై 14వ తేదీ. తర్వాత జూలై 28వ తారీఖు తర్వాత మేము కూడా ఒక కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసుకుని రాష్ట్ర స్థాయిలో చేయాల్సిన కార్యక్రమం ఏం చేయాలనే దాని మీద ఒక నిర్ణయం తీసుకోవాలని కూడా మేము నిర్ణయించుకోవడం జరిగింది. అది రేపు ప్రెస్ మీట్ ఉదయం మేము కార్యవర్గ సమావేశం సభ్యుల మీటింగ్ ప్రెస్ మీట్ లో తెలియజేస్తాం. రైట్ సార్, థ్యాంక్ యూ మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు. ఓకే, థ్యాంక్ యూ అండి. ఇది పరిస్థితి. అంటే ఏ రకమైనటువంటి ఆలోచన విధానంతో ఇక్కడ ప్రభుత్వం ఉంది, కనీసం ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకోవట్లేదు, నెరవేర్చట్లేదు. దానికి సంబంధించి ఎంతో తీవ్రమైనటువంటి నిరాశ నిస్పృహల్లోకి వెళ్ళిపోతున్నారు. ఇటు ఉద్యోగుల పరిస్థితి అలాగే ఉంది, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్, అవుట్సోర్సింగ్, అట్లాగే రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగులు, ఎవరికి కూడా సరైనటువంటి రీతిలో ప్రభుత్వం నుంచి స్పందన రావట్లేదు. వారి బకాయిల చెల్లింపులు కానీ, వారికి సంబంధించిన ఇంకా ఇతర ఏదైతే పిఆర్సీ కానీ, అట్లాగే ఐఆర్ విషయంలో కానీ దీనికి సంబంధించి ప్రభుత్వం ఎందుకు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుంది. కాబట్టి మేము ఇక తాడో పేడో తేల్చుకునేటువంటి సమయం ఆసన్నమైంది. మేము గడువు కావాలని కోరడంతో ఆల్రెడీ సంవత్సరం వరకు ఏం మాట్లాడలేదు. సంవత్సరం తర్వాత మా బకాయిల గురించి మాట్లాడినప్పటికీ కనీసం స్పందించట్లేదు. ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు పూర్తయింది. ఇంకెప్పుడు మా సమస్యలపై ఫోకస్ పెడుతుంది ఈ ప్రభుత్వం. కావున ఆలోచన చేసి ముందుకు రాకపోతే, మా సమస్యలను పరిష్కరించకపోతే ఇక తాడో పేడో తేల్చుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం అనేది ఉద్యోగ సంఘాలు అలాగే ఉద్యోగులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. చూడాలి. మేము కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం ప్రభుత్వాన్ని. ఆర్థికపరమైనటువంటి పరిస్థితి ఉంది, వెసులుబాటు ఉంటుంది, కానీ అన్ని పథకాలకు సంబంధించి అన్ని వర్గాల ప్రజలకు చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం ఉద్యోగ వర్గం అలాగే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కానీ, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ కానీ, అలాగే పెన్షనర్లు, రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగులు, వారందరి పక్షాన కూడా నిలబడాలి, ఆలోచన చేయాలి, వారికి న్యాయం చేయాలని సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్ కోరుకుంటుంది. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.